నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం మూడు ముళ్ళ బంధం అనే ఒక మంచి కథను విందాం. మావయ్య, నాకు విడాకులు కావాలి అంటూ సుడిగాలిలా లోపలికి దూసుకువచ్చింది శిరీష. అంతవరకు వంటింట్లోంచి వస్తున్న గమగమలను ఆస్వాదిస్తూ ముందు రోజు జరిగిన స్లిప్ టెస్ట్ తాలూకా ఇంగ్లీష్ పేపర్లు దిద్దుకుంటున్న నేను తలెత్తి చూసి నిర్ఘాంతపోయా. సాక్షాత్తు నా మేనకోడలు చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి శిరీష మొహం చింతాక్రాంత చేసుకొని విసవిసా నడుస్తూ నాకు దగ్గరగా వచ్చింది. ఒక్కసారిగా తల తిరిగినట్లయింది నాకు. శిరీషకు పెళ్ళై ఇంకా 1 సంవత్సరం కూడా కాలేదు. అప్పుడే ఈ ఉత్పాతం ఏంటి? నాకు నోట మాట రాలేదు. స్తబ్దంగా ఉండిపోయా. కానీ నా తలలో అలజడి మొదలైంది. తాళికట్టు శుభవేళ, మెడలో కళ్యాణమాల అంటూ వాళ్ళ పెళ్లి రోజున కళ్యాణ మండపంలో మైకులో వచ్చిన పాట ఇంకా నా చెవుల్లో ప్రతిధ్వనిస్తూనే ఉంది. శిరీష వెడ్స్ శ్రీనివాస్ అన్న ఆరుతూ వెలుగుతూ మెరిసే కరెంటు బల్బులతో తయారు చేయబడ్డ వెడ్డింగ్ బ్యానరు నా కళ్ళెదుట ఇంకా తళుక్కు తళుక్కుమని మెరుస్తున్నట్లే ఉంది. అప్పుడే ఈ ఉపద్రవం ఏంటి? శిరీష చూస్తే ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. త్వరలోనే తల్లి కాబోతుంది. ఈ ఉదయమే శిరీష మామగారు నాకు రైతు బజార్లో కనిపించి శుభవార్త నా చెవిలో వేశారు. ఎంతో సంతోషంగా నేను ఆ మాటను ఇంటికి రాగానే నా భార్యకి చెప్పా. వెంటనే ఆమె ఏవేవో పిండి వంటలు చేయడం మొదలుపెట్టేసింది. ఈవేళ ఆదివారం నాకు సెలవు రోజు కనుక సాయంకాలం ఇద్దరం వెళ్ళి శిరీషను చూసి రావాలా అన్న ప్లాన్తో ఉన్నాం. ఇల్లంతా వ్యాపించిన గమగమలు ఆ పిండి వంటలవే. శిరీష నా దగ్గరగా వచ్చి, ఏమిటి మావయ్య, నా మాటలు నీకు వినిపించనే లేదా అంటూ భుజం పట్టి కుదిపేసరికి నా ఆలోచనలకు గండిపడింది. నేను అవి పక్కన పెట్టి ఆమె వైపు చూస్తూ, రామ్మా సిరి, రా కూర్చో, ఒంట్లో కులాసాగా ఉంటుందా? పొద్దుట కనిపించి మీ మామగారు చెప్పారులే శుభవార్త, కంగ్రాచులేషన్స్ అంటూ ఆమెను ఆహ్వానించి శుభాకాంక్షలు చెప్పి కుశలం అడిగాను. శిరీష సోఫాలో చతికిలపడి 2 చేతుల్లో మొహం కప్పుకొని ఏడవడం మొదలుపెట్టింది. అది చూసి భరించలేకపోయా. లేచి వెళ్ళి ఆమె పక్కన సోఫాలో కూర్చొని సముదాయింపుగా ఆమె తల నిమురుతూ, ఎందుకురా అంత దుఃఖం? అసలు నీకొచ్చిన కష్టం ఏమిటో చెప్పు, పరిష్కారం ఆలోచిద్దాం. అంతేగాని నువ్విలా నిస్సహాయంగా ఏడవడం ఏమీ బాగోలేదు అన్నా. అంతకన్నా ఆమెను ఓదార్చే విధానం ఏముందో నాకు తెలియలేదు. గంగాధరం గారు ఆ చుట్టుపక్కల ఉన్న వ్యవసాయదారులందరిలోనూ మోతుబరి. 50 ఎకరాలు ఏకఖండంగా ఉన్న మాగాణిని తనకు పెద్దల్లుడైన మేనల్లుడితో కలిసి ట్రాక్టర్ సాయంతో వ్యవసాయం చేస్తున్న భూకామందు. ఆయనకి 4 ఆడపిల్లల తర్వాత కడసారి అపురూపంగా పుట్టిన ఏకైక పుత్రుడు శ్రీనివాసు. గంగాధరం గారికి చదువు మీద అంతగా గురి లేకపోయినా గారాల కొడుకును మాత్రం అతని కోరికపై పక్క ఊరిలో ఉన్న తెలుగు మీడియం కాలేజీలో చేర్పించి చదివించారు. శ్రీనివాసు శ్రద్ధగా చదివి డిగ్రీ తెచ్చుకున్నాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఏం చెయ్యాలి అన్నదే పెద్ద సమస్య కూర్చుంది వాళ్ళకి. ఎండనక వాననక ఏడాది శ్రమించడము అన్నది పుట్టింది రైతు కుటుంబంలోనైనా శ్రీనివాసుకి ఎంత మాత్రం ఇష్టం లేకపోయింది. నీడపట్టున కుర్చీలో కూర్చుని చేసే ఉద్యోగమే కావాలి అని పట్టుబట్టాడు. కానీ ఉద్యోగం పేరుతో తమకున్న ఒకగానొక కొడుకుని పొరుగురికి పంపడం అన్నది అతని తల్లికి సుతారం నచ్చలేదు. కొడుక్కి దూరమై బ్రతకలేను అని గొడవ పడింది ఆమె. దాంతో మధ్య మార్గంగా అతడు ఇన్నాళ్ళు చదువుకున్న కాలేజీ ఉన్న ఊళ్ళోనే సూపర్ మార్కెట్ ఒకటి తెరిపించి దాని బాధ్యత అతనికి అప్పగించడం బాగుంటుంది అన్న నిర్ణయానికి వచ్చారు వాళ్ళంతా. అలా వెలిసిందే ఆ ఊళ్ళో ఆ సిటీ ఎంపోరియం. చదువుకునే రోజుల్లో లాగే ప్రతిరోజు శ్రీనివాస్ తన బైక్ మీద అక్కడికి వెళ్ళి పని చూసుకొని వస్తూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల 12 ఆమళ్ల పరిధిలో అటువంటి షాపు మరొకటి లేకపోవడంతో దానికి త్వరలోనే మంచి పేరుతో పాటు మంచి లాభాలు కూడా వచ్చాయి. జనానికి నిత్యావసర వస్తువులు, గృహోపకరణాలే కాక కరివేపాకు మొదలు కంప్యూటర్ల వరకు అన్నీ ఒకే చోట దొరకడం అన్నది దాని విశేష లక్షణం కావడంతో ఆ చుట్టుపక్కల ఉన్న చాలామందికి
అది ఫేవరెట్ షాపింగ్ ప్లేస్ అయ్యింది. అలా ఆ సిటీ ఎంపోరియం 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లుతుండగా ఒకరోజు మధ్యాహ్నం ఒక అరడజన మంది యువతులు కిలకిలా నవ్వుకుంటూ వాళ్ళల్లో వాళ్ళు గలగలా మాట్లాడుకుంటూ సిటీ ఎంపోరియంకి వచ్చారు. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఓఎన్జీసీ ఆఫీసర్ల భార్యలు వాళ్ళు. అంతా చదువుకున్న వాళ్లే కావడంతో భాషా భేదం రాకుండా వాళ్ళంతా ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటున్నారు. అందులో ఎక్కువ మంది కాన్వెంట్ ఎడ్యుకేటెడ్ కూడా కావడంతో వాళ్ళ ఇంగ్లీషు ఒక విధమైన ప్రత్యేక యాసలో తమాషాగా వినసొంపుగా ఉంది. సిటీ ఎంపోరియంలో కౌంటర్ల దగ్గర పనిచేస్తున్న వాళ్ళు పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళైతే కారు. పైగా ఆ ఇంగ్లీష్ యాక్సెంట్ ఎప్పుడు విన్నది కూడా కాకపోవడంతో వాళ్ళు ఆ యువతులు అసలు అడుగుతున్న వస్తువులేమిటో గుర్తుపట్టలేకపోయారు. వెంటనే వెళ్ళి ప్రొప్రైటర్ని పిలుచుకొని వచ్చారు. శ్రీనివాస్కి వాళ్ళ యాక్సెంట్ చాలా బాగా నచ్చింది. ఇంగ్లీష్ భాష మీద అతనికి ఉన్న ప్రత్యేకమైన మక్కువ చేత డిగ్రీ క్లాసులో శ్రద్ధగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నాడు ఇంగ్లీష్లో. కానీ వాళ్ళ యాస అతనికి కొత్తే. దాన్ని అర్థం చేసుకోవడం అతనికి కష్టమైంది. 1కి 2 మాటలు చెప్పించి ఎట్టకేలకు వాళ్ళకు కావాల్సినదేమిటో అర్థం చేసుకున్నాడు అతడు. వాళ్ళకి అలంకరణ సామాగ్రి కాస్మెటిక్స్ కావాలట. వెంటనే తన దగ్గర స్టాకులో ఉన్న లాక్మే వారి కాస్మెటిక్స్ తీయించాడు శ్రీనివాస్. కానీ వాళ్ళు తమకు రెవలాన్ కాస్మెటిక్స్ మాత్రమే కావాలి అన్నారు. రెవలాన్ ఫారిన్ కంపెనీ, ఖరీదు కూడా ఎక్కువే. ఓ, అదెంత పని, ఒక్క 4 రోజులు టైం ఇస్తే చాలు, ఎన్ని కావాలంటే అన్ని, ఏవి కావాలంటే అవి తెప్పించిస్తా అని చెప్పాలి అనుకున్నాడు శ్రీనివాస్. కానీ అతనికి ఇంగ్లీష్లో మాట్లాడే అలవాటు అస్సలు లేదు. ఇంతవరకు అతడు మాతృభాష తప్ప మరో భాషలో మాట్లాడే ఎరగడు. కానీ ఇప్పుడు వాళ్ళకి తను జవాబు చెప్పి పంపాలి కదా, ఎలా? అతని తలలో మేధోమథనం మొదలైంది. ఇంతవరకు తాను నేర్చుకున్న ఇంగ్లీష్ని అంతా గుర్తు తెచ్చుకొని మొత్తానికి ఎలాగైతేనేం చచ్చి చెడి ఒక సింపుల్ సెంటెన్స్ కూర్చి తను అనుకున్నది వాళ్లకు చెప్పగలిగాడు శ్రీనివాస్. తడుముకుంటూ మాట్లాడిన అతని ఇంగ్లీష్ యాక్సెంట్ వాళ్లకు భలేగా నవ్వు తెప్పించింది. అది మేనర్స్ కాదు అని అలలు అలలుగా తెరలి వస్తున్న నవ్వుని బలవంతంగా అణుచుకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోయారు. వారిలో ఒక ఆమె మాత్రం ఆపుకోలేక కిసుక్కున నవ్వేసింది. శ్రీనివాస్కి ఆ సన్నివేశంతో తల కొట్టేసినట్లయింది. ఎలాగైనా తన ఇంగ్లీషు ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళలా తను కాన్వెంట్ యాక్సెంట్లో చకచకా అందరితో ఇంగ్లీష్లో మాట్లాడటం నేర్చుకోవాలి అనుకున్నాడు గట్టిగా. ఆ రోజు మొదలు ప్రతి వారాంతపు సెలవు రోజున తప్పకుండా నా దగ్గరకు వచ్చేవాడు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. పట్టుదలగా నేర్చుకొని త్వరలోనే తన ఇంగ్లీష్ని బాగా ఇంప్రూవ్ చేసుకొని ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడసాగాడు. కానీ అతను కోరుకున్న కాన్వెంట్ యాక్సెంట్లో మాత్రం కాదు, అసలు సిసలు తెలుగువారి ఇంగ్లీష్ యాక్సెంట్లో, అంటే నాలాగా అన్నమాట. తెలుగు భాషను అక్షర రమ్యత గల భాష అంటారు అందరూ. ప్రతి తెలుగు మాట అజంతంగా, అంటే ఏదో ఒక అచ్చు శబ్దంతో ముగుస్తుంది. దానివల్ల భాషకు ఒక విధమైన నిండుతనం వచ్చింది. నిజమే, కానీ పరాయి భాషలు మాట్లాడడానికి ఈ పద్ధతి పనికిరాదు. వాళ్ళ పద్ధతి ఏమిటో తెలుసుకొని ఆ విధంగా మాట్లాడాలి కదా. అతనికి ఎలాగైనా కాన్వెంట్ యాక్సెంట్ నేర్చుకోవాలని ఉంది. కానీ నాకు రాదది. ఈ చుట్టుపక్కల మాకు తెలిసిన వారిలో ఎవ్వరూ కాన్వెంట్లో చదివిన వాళ్లే లేరు. ఆ యాక్సెంట్ రావాలంటే అలా మాట్లాడే వాళ్ళ సాహసం చేసి మరీ నేర్చుకోవాలి. కానీ పుస్తకాల్లో చదివి నేర్చుకునేది కాదు అది. నేనా ఊళ్ళో ఉన్న హై స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్నాను. మా అమ్మగారికి అనారోగ్యంగా ఉండడంతో మా అక్క కుటుంబ సమేతంగా అమ్మను చూసి వెళ్ళడానికని మా ఊరు వచ్చింది. మా అక్కకి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. మా బావగారు ఒకప్పుడు ఢిల్లీలో బిజినెస్ చేస్తూ తోటి వారి చేత ఒక మంచి వ్యాపారవేత్త అని అనిపించుకున్నారు. కానీ అకస్మాత్తుగా సునామీలా ఈ ప్రపంచం మీద విరుచుకుపడ్డ ఫైనాన్షియల్ డిప్రెషన్ వల్ల కూలిపోయిన
కంపెనీల్లో ఆయనది కూడా ఒకటి కావడంతో వాళ్ళు ఢిల్లీని విడిచిపెట్టి కోనసీమలో మారుమూల ఉన్న తమ స్వగ్రామానికి వచ్చి చేరారు. అక్కడ ఇప్పుడు ఆయన బ్రతుకు తెరువు కోసం కొబ్బరికాయలు వ్యాపారాన్ని మొదలుపెట్టారు. ఆ విధంగా వాళ్ళ రోజులు సుమారుగా గడిచిపోతూ ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో భాగ్యవంతులు అనిపించుకున్నా ఇప్పుడు మాత్రం వాళ్ళది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబం. వాళ్ళ గ్రామంలో చదువు 10th క్లాస్ వరకే ఉంది. శిరీష ఢిల్లీలో ఉండగానే కాన్వెంట్లో చదివి 10th పాస్ అయింది. కానీ ఇప్పుడు ఆమెను పై ఊరికి పంపించి హాస్టల్లో ఉంచి పై చదువు చదివించగల స్తోమత లేక ఆమె చదువును 10th క్లాస్తోనే ఆపేశారు. కొడుకు చిన్నవాడు, చిన్న క్లాస్ చదువుతున్నవాడు కనుక ప్రస్తుతానికి వాడు ఇంకా ఆ ఊళ్ళో ఉన్న హై స్కూల్లోనే చదువుకుంటున్నాడు. వాళ్ళకిప్పుడు దసరా సెలవులు కావడంతో అక్కని సకుటుంబంగా మాతో పండుగ వెళ్ళేదాకా ఉండమని అడిగాం మేము. మా అక్క కూతురు శిరీష పుట్టింది ఢిల్లీలోనే, పెరిగి పెద్దదైంది. 4 ఏళ్ళు నిండగానే కాన్వెంట్లో ABCDలతో ఆమెకు అక్షరాభ్యాసం జరిగింది. అది మొదలు ఆమె చదువంతా ఇంగ్లీష్ మీడియంలోనే కొనసాగింది. ఆమెకు మాతృభాష జ్ఞానం కంటే ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానమే ఎక్కువ అనడం అతిశయోక్తి అయితే కాదు. చిన్నప్పటి నుండి ఎత్తుకొని ఆడించిన మేనమామను కనుక శిరీషకు నా దగ్గర చనువు ఎక్కువ. ఆ వేళ ఏదో విషయం మీద నాతో వాదం పెట్టుకుంది శిరీష. ఇంగ్లీష్లోనే సాగుతోంది మా సంభాషణ. సరిగ్గా అప్పుడే వచ్చాడు నా కోసం శ్రీనివాస్. కాన్వెంట్ యాక్సెంట్లో ఇంగ్లీషు చక్కచక్కా మాట్లాడేస్తున్న శిరీషను ఆశ్చర్యంగా చూస్తూ గుమ్మంలోనే నిలబడిపోయాడు. అతన్ని చూడగానే నేను అతన్ని లోనికి ఆహ్వానించి కూర్చోమని సోఫా చూపించి శిరీషను అతనికి పరిచయం చేశా. పట్నంలో పెరిగిన శిరీష అతనికి అరమరకలు లేకుండా హాయ్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడే ఉండిపోయింది. మా సంభాషణ మధ్యలో కల్పించుకొని అతనితో చనువుగా మాట్లాడింది. ఆమె అదిరిపోయే కాన్వెంట్ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అతడు ఆమెతో తిరిగి ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. తనకు కావలసిన పుస్తకాన్ని తీసుకొని ఎక్కువసేపు మాతో ఉండకుండానే వెళ్ళిపోయాడు. మరి 2 రోజులు గడిచిపోయాయి. పండుగను అందరం కలిసి చేసుకోవాలని మా అమ్మ కోరడంతో మా బావగారు కూడా ఇంటికి వచ్చున్నారు. ఆ రోజు విజయదశమి. మధ్యాహ్నం అందరం హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నెమ్మదిగా గుమ్మాలెక్కి లోపలికి వచ్చారు మా ఊరి పురోహితులైన శంకరశాస్త్రి గారు. వెంటనే నేను లేచి ఎదురెళ్ళి ఆయన్ని మర్యాదగా లోనికి ఆహ్వానించా. పరిచయాలు అయిన తర్వాత వచ్చిన పని ఏమిటో నన్ను ఉద్దేశించి చెప్పారు ఆయన. అయ్యా, నన్ను గంగాధరం గారు పంపించారు పెళ్లి మాటలు మాట్లాడి రమ్మని. మీ మేనకోడలికి వాళ్ళ అబ్బాయికి ఈడు జోడు బాగుంటుందని, మీకు సమ్మతమైతే సంబంధం మాట్లాడటానికి మంచి రోజు చూసుకుని వస్తామని చెప్పమన్నారండి అన్నాడు ఆయన. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.